ఇటు హైదరాబాద్ పాత బస్తీలో మందుబాబులు గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. చంపాపేట్ ప్రధాన రహదారిపై గంజాయి మత్తులో యువకుడు వీరంగం వేశాడు. రోడ్డుపై వాహనాలకు అడ్డంగా వెళుతూ రచ్చరచ్చ చేశాడు. చాంద్రాయణగుట్టలో పోలీసులకు చుక్కలు చూపించాడు మరో యువకుడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా పోలీసులపైకి తిరగబడి నానా హంగామా చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ డెత్స్, మందుబాబులు గంజాయి బ్యాచ్ రచ్చపై తెలుసుకుందాం. మా ప్రతినిధి నూర్ అందుబాటులో ఉన్నారు ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందించడానికి. వీకెండ్ వస్తే చాలు హైదరాబాద్ మహానగరంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఓ యువకుడు అత్యంత వేగంగా మద్యం మత్తులో కారు దోలి ఫస్ట్ ఓ 2-వీలర్ వాహనాన్ని ఢీకొన్నాడు. తర్వాత ఒక ఆటోని ఢీకోవడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే స్పాట్లో చనిపారు. మరో నలుగురికి తీవ్ర గాయాలైన పరిస్థితి. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో పోలీసు అధికారులు రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. చాలా వరకు శిక్షలు కూడా విధిస్తున్నారు. కానీ మందుబాబుల్లో ఏమాత్రం మార్పు రావట్లేదు. మరోవైపు చంపపేట ఏరియాలో అయితే ఏకంగా ఒక గంజాయి మత్తులో ఒక యువకుడు చేసిన హంగామా అంతా ఇంత కాదు. గంటల తరబడి అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఎట్టకేలకు పోలీసు అధికారులు ఆ గంజాయి మత్తులో ఉన్న యువకుని అదుపులో తీసుకొని ఉస్మానియా హాస్పిటల్ తరలించిన పరిస్థితి. హైదరాబాద్ పాత బస్తీ చంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీసులు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో కొంతమంది మందుబాబులు ఏకంగా పోలీసు అధికారుల పైన తిరగబడ్డారు. వాళ్ళు కంట్రోల్ చేయడానికి అనేక తంటాల పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా వీకెండ్ వస్తే చాలు హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాలు కూడా పోలీసు అధికారులు పదే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినప్పుడు కూడా మందుబాబుల్లో ఏమాత్రం మార్పు రావట్లేదు అనేది ఈ దృశ్యాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. కెమెరా యూసుఫ్తో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.